హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో నీట్ 2024 ఎగ్జామినేషన్ అయితే మాత్రం మనకి సండే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి మనం ఏవేవి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో మనకి డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోలో. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాబోతుంది. ఎగ్జామినేషన్ కి మీరు వెళ్తారో మీరు ఖచ్చితంగా ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం. ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్ అయినా ఏవైనా సరే ఇబ్బంది పడతారు. సో ఎంత తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మాక్సిమం 11 o'clock ఈ విధంగా మీరు మాక్సిమం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేలాగా, లేదా 12కి ఇలాగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే విధంగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగాను. సో ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిది మీకు. సో కొద్ది ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడాను. అయితే ఇక్కడ మీరు పట్టుకెళ్ళిన డాక్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి అడ్మిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. సో అడ్మిట్ కార్డ్కి వచ్చేసరికి అడ్మిట్ కార్డ్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయితే మీరు ఖచ్చితంగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఐ అని ఉంటుంది, అక్కడ మీ నేమ్ రాసుకుంటారు, రెసిడెన్స్ ఆఫ్, అని తర్వాత ఆ డాష్ లో మీరు ఏంటంటే అడ్రస్ అనేది ఫిల్ చేసుకుంటారు. సో దీని తర్వాత మాకు కింద బాక్స్ ఒకటి ఉంటుంది దాని కింద. సో బాక్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోటో ఉంటుంది. సో ఫోటో అనేది ఏంటంటే ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించామో సేమ్ అదే ఫోటో, యాజ్ ఇట్ ఈస్ ఫోటో, సేమ్ ఫోటో ఇక్కడ కూడా మీరు స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. సో ఇంచుమించు ఆ ఫోటోలో కానీ సేమ్ అంటే ఆ ఫోటోలో ఏదైతే దాని కింద మీ నేమ్ అది ఉంటే సేమ్ ఇక్కడ ఏదైతే మీరు పేస్ట్ చేస్తారో ఆ ఫోటో కూడా సేమ్ అదేలాగా ఉండాలి. అంటే అప్లికేషన్ ఫామ్ లో ఏ ఫోటో అయితే మీరు యూజ్ చేస్తారో మాక్సిమం అదే ఫోటోని ఇక్కడ మీరు యూజ్ చేయండి. ఎందుకంటే అప్పుడే మీరు ఒక 4-5 కాపీస్ తీసుకుంటారు కాబట్టి అది ఇక్కడ మీరు పేస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని పక్క బాక్స్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇది కూడా అంటే ఈ ఫోటో స్టిచ్ చేయడము అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు ఇండియట్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఈ క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామినేషన్ చేసే క్యాండిడేట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే మాత్రం ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అయితే మాత్రం ఇక్కడ చేయొద్దు. సిగ్నేచర్ అనేది ఎగ్జామ్ హాల్లో ఎగ్జిలేటర్ ముందైతే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అయితే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ పేజ్ పాయింట్ ఆఫ్ వస్తే పోస్ట్ కార్డ్ ఫోటో ఉంటుంది. సో ఈ పోస్ట్ కార్డ్ ఫోటో కూడా మీరు ఇండియర్ కూడా పేస్ట్ చేసి అంటే మ్యాక్సిమం స్టిచ్ చేసి తీసుకెళ్ళండి. ఇది కూడా ఇండియర్ మీరు అందించాల్సి ఉంటుంది పోస్ట్ కార్డ్ ఫోటో. సో దానిపైన సిగ్నేచర్ చేయాలి ఖచ్చితంగా. సో సిగ్నేచర్ అనేది స్ట్రైట్ కాకుండా కొద్దిగా క్రాస్ గా, సో లెఫ్ట్ టు రైట్ లా క్రాస్ గా ఆ ఫోటో మీద మీరు సిగ్నేచర్ అయితే మాత్రం చేయండి. ఇది కూడా మీరు ఇండియరే చేయొచ్చు. నెక్స్ట్ దానిలో మనకి కిందకు వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఉంది. రెండు మీరు ఇక్కడ చేయొద్దు, ఎగ్జామినేషన్ హాల్లో మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఇన్విజిలేటర్ ముందే మీరు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సిగ్నేచర్ అయితే మాత్రం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఫొటోస్ అయితే పేస్ట్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వండి. సో ఇలా మనకి అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న పేపర్స్ మీరు పట్టుకెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా రెండు అయితే మాత్రం ఉండాలి. సో దీంతో పాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఇంకోటి అడిషనల్ గా పట్టుకెళ్ళండి. ఇంకొక ఫోటో అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఒక పోస్ట్ కార్డ్ ఏదైతే మీరు ఇక్కడ పేస్ట్ చేయాలో అదే పోస్ట్ కార్డ్ కాదు పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఒకటి పట్టుకెళ్ళండి. సో లేదు సార్ నా దగ్గర అడిషనల్ ఇంకోటి ఉందంటే రెండు పట్టుకెళ్ళిన ప్రాబ్లం లేదు. మాక్సిమం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకొకటి ఖచ్చితంగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ గా ఇక్కడ అంటించింది కాకుండా అడిషనల్ గా. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అయితే మీరు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ కి మాక్సిమం ఆధార్ కార్డే ప్రిఫర్ చేయండి. సో ఆధార్ కార్డు మీరు పట్టుకెళ్ళండి. ఆధార్ కార్డు అనేది ఇక్కడ మీకు సరిపోతుంది మాక్సిమం. సో ఆధార్ కార్డు లేనప్పుడు సెకండ్ ఐడి ప్రూఫ్ ఏదైనా పట్టుకెళ్ళచ్చు. సో మా దగ్గర ఏది లేదనుకుంటే ఇంటర్మీడియట్ ఏదైతే హాల్ ఉందో హాల్ టికెట్ తీసుకెళ్ళలేదు. మీకు ఫోటో ఉండాలి ఖచ్చితంగాను. సో చూసుకొని మాక్సిమం ఆధార్ కార్డు ప్రిఫరబుల్, ఆధార్ కార్డు పట్టుకెళ్ళే ప్రయత్నం చేయండి. లేదంటే రిమైనింగ్ ఏదైనా ఆధార్ కార్డు మీ ఫోటో ఉన్నది ఖచ్చితంగా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ మూడు ఖచ్చితంగా మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఈ మూడింటితో పాటు ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్ళండి. సో ఇక్కడ సమ్మర్ కాబట్టి కొద్దిగా బాటిల్ పట్టుకెళ్ళడం మంచిది. సో ఆ బాటిల్ మీద అంటే లోపల వాటర్ అనేది మనకు కనిపిస్తుండాలి బాటిల్లోంచి. సో అది మనకి ఏది కలర్ బాటిల్స్ అలాంటివి కాకుండా, అలాగే స్టీల్ బాటిల్స్ ఇలాంటివి ఏం కాకుండా ఈ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే మరి మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిషనల్ గా ఒకటి పేస్ట్ చేసింది కాకుండా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ ఏదైనా, దీంతో పాటు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఇవి మాత్రం మీరు తీసుకెళ్ళాలి. ఇంతకు మించి మీరు ఏం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సో దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం డ్రెస్ కోడ్ అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. మాక్సిమం ఎంత సింపుల్ గా వెళ్తే అంత మంచిది. జస్ట్ ఒక టీ షర్ట్ కింద ఒక ట్రాక్ ప్యాంట్ లాంటి, అంటే పాకెట్స్ అవి తక్కువగా ఉండాలి. పాకెట్స్ లేకపోతే మరీ మంచిది, గుర్తుపెట్టుకోండి. సో మీరు బెల్ట్ అది పెట్టుకునే విధంగా అటువంటి ప్యాంట్స్ అయితే పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అంటే ఓన్లీ ఒక టీ షర్ట్, లైట్ కలర్ ఉన్న టీ షర్ట్ కింద ఒక ట్రాక్ ప్యాంట్ అంతే. సో మీరు పెన్ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలా వచ్చారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామినేషన్ హాల్లో కూడా పెన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో రఫ్ పేపర్ కూడా ఏమవుతుందంటే మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ బ్యాక్ సైడ్ ఒక 2 pages వరకు మనకి ఎంటీ ఉంటుంది, అక్కడ మీరు రఫ్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి పెన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏం పట్టుకెళ్ళకూడదంటే మీరు చూసుకోండి. వాచెస్ కానీ ఇంకేమి మెల్లో చైన్స్ కానీ
సో అది ఇయర్ రింగ్స్ కానీ ఫీమేల్స్ ఎస్పెషల్ ఫీమేల్స్కి వస్తే జస్ట్ ఒక పోనీటైల్ జస్ట్ ఓపెన్ చేసి ఒక రబ్బర్ పెట్టి వదిలేండి అంతే. సో లీవ్ చేసుకున్నా సరే ప్రాబ్లం లేదు. సో ఒక రబ్బర్ మీరు పెట్టిన రబ్బర్ బ్యాండ్ కూడా దాని మీద ఎటువంటి ఐరన్వి అటువంటివి అంటే ఏమన్నా సరే డెకరేషన్స్ అవి ఐటమ్స్ ఏమి లేకుండా చూసుకోండి. ఈ పిన్స్ అవి ఏం పెట్టదు, అసలు ఏం పెట్టదు. జస్ట్ అలా ఒక రబ్బర్ బ్లాక్ కలర్ రబ్బర్ తోటి అలాగా దాన్ని పోనీటైల్గా మీరు వేసుకొని వెళ్తే మంచిది. ఒక లైట్ కలర్ టీ షర్ట్ వేసుకోండి, కింద ఒక ట్రాక్ ప్యాంట్ లాంటిది, స్లిప్పర్స్ వాడండి కిందని, స్లిప్పర్స్ లాంటివే. సో దానికి కూడా డిఫరెంట్ షూస్ కానీ సో అటువంటివి కూడా మ్యాక్సిమం అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. బెల్ట్ కూడా పెట్టుకోవద్దు, వాచెస్ కూడా జస్ట్ ఒక టీ షర్ట్ కింద మనకైతే ఒక ట్రాక్ ప్యాంట్ లాగా దాని స్లిప్పర్స్ ఒకటి. సో ఇలా వేసుకుంటారు. దీంతో పాటు మనకి ఎస్పెషల్లీ ఫీమేల్స్కి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కానీ ఇటువంటి ఏమైనా సార్ మ్యాక్సిమం ఆర్నమెంటల్ పాయింట్ ఆఫ్ ఉన్నవి కూడా మ్యాక్సిమం రిమూవ్ చేయండి. సో మ్యాక్సిమం ఏమి లేకుండా జస్ట్ టీ షర్టు, ప్యాంటు, స్లిప్పర్స్. సో దీంతో మీరు వాటర్ బాటిల్ పట్టుకుంటారు, జస్ట్ ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు అలా ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్ళండి. సో మీరు ఏమైనా అడిషనల్గా తీసుకెళ్ళి అక్కడ ఏమైనా మర్చిపోయి పట్టుకెళ్ళినా సరే ఎవరైనా మీతో పాటు వచ్చినట్టు ఎవరైతే మీ ఫాదర్ ఎవరైనా వస్తారో వాళ్ళకి అవి ప్రొవైడ్ చేసి మీరు ఇచ్చేసి మీరు ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్ళిపోండి. ఎగ్జామినేషన్ హాల్కి తొందరగా వెళ్ళండి, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఎందుకంటే టెన్షన్గా ఉంటుంది. సో ఇది ఏదేమైనప్పుడు కూడా ఈ సండే జరిగే ఎగ్జామినేషన్ మీ అందరూ కూడా బాగా రాస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.